అందరికీ హాయ్ అండి. వంకాయ కర్రీని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలా పచ్చికారం వేసి ట్రై చేయండి. అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ దేంట్లోకైనా మంచి థిక్ గ్రేవీతోని కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మొత్తం మంచిగా మగ్గేలోపు దీంట్లోకైతే గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ టమాటోలు ఒక 2, మన కారానికి సరిపడ పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా నువ్వులు, సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వంకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకున్నామంటే మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.